गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री నాయన ఇక్కడ మీరు ఇదే ఫస్ట్ ఎక్కడం స్టేజ్ మీరు ఏ తప్పులు ఒప్పులుగా మన్నించండి. జనులార జనన మరణం లంగంద్రోయ చాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా నెరుగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివెద మీకే కనుగోనా మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. ఇక్కడికి వచ్చిన నాయనగారులందరూ చూడు ఎంత మంచి మంచి పవిత్రంగా చెప్పిరో. అప్పుడే ఎప్పుడు అడుగుతారో మీరు ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటే అప్పుడే చెప్తారట ఆ గురువుగారు. అందుకే ఆ నాయనలందరూ ఎగజల్లిపోయారు ప్రపంచం అంతా. ఎగదల్లి ఇలాంటి నాయనగారులు చూడు ఎంత మంచిగా మనం ఏది అడుగుతా అది అంతలోకి క్షణంలోనే చెప్తారు. తెలుసుకోవాలి అందుకనే అప్పట్లప్పుడే. నేను ఒక పాట పాడతా వినరు. ఇక నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా నిన్ను నీ వెరుగకను ఎన్నో విద్యలు నేర్చి నిన్ను నీ వెరుగకను ఎన్నో విద్యలు నేర్చి పన్నుగా బేయల్ ప్యాసునందిన గాని నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. కోటు బూటు సూటు నీటుగా ధరించి కోటు బూటు సూటు నీటుగా ధరించి వాటముగా తిరిగి నీ చోటు తెలియగలేవు నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. ధనధాన్యములు చూసి గలముగా మురిసేవు మున్ను ఎన్నల ధరలు మన్నులో కలిసిరి నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. జింహ పస్తల భ్రాంతి సంహరించగలేక కోహంకస్తంభనే మోహం మువడనేలా నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. అంతఃకరణంబుల చెంత చేరక నీవు వింతలన్నీ వీడి చింతలను మానుటకు నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. అంతఃకరణంబుల చెంత చేరకు నీవు వింతలన్నీ వీడి చింతలను మానుటకు నిన్ను నీ వెరుగవే జీవా. జింహ పస్తల భ్రాంతి సంహరించకలేక కోహంకస్తంభనే మోహం బువడనేలా నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. పంచముద్రలు రోసి పంచకోశము కోసి పంచవింశతి భాషి పంచవిముక్తుల పైన నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. 4 మూడులు తెలిసి 4 నాలుగులు విడిసి 4 మూడుల మూటి నగుబాటుగా నేలా నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. స్వామి ఆకావరపు రామచార్యులగని భూమి నెరిగించమని ప్రేమ తోడగ మ్రొక్కే నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. ధరను నాయకన్ కూడా పురమందు వెలసిన వరరామచంద్రేను త్వరలో నగలియుటకు నిన్ను నీ వెరుగవే జీవా ఎన్ని విద్యలను నేర్చినను లావా నిన్ను నీ వెరుగవే జీవా. అమ్మ అక్కలారా నిన్ను మనది మనం ఎరగమంటుండు ఆ గురుమూర్తి ఏమంటుండు ఫస్ట్ నువ్వు వెరగమ్మ తల్లి అసలు ఈ ప్రపంచం మీదకి ఎందుకు వచ్చినా మనం ఏమైపోతావు లాస్ట్కు అని ఆ గురుదేవులందరినీ మ్రొక్కుతుండు. ఎన్ని చదివినావు కోటు బూటు సూట్ వేసినావు లాస్ట్కి ఎక్కడ చేరుతావు ఈ బాగుంది నాకు అందం ఉంది బూట్లు వేసినావు కోట్లు ఇవన్నీ వేసినా మురుస్తున్నావు కానీ లాస్ట్కి ఎక్కడ చేరుతావు అనేది తెలుసుకో గురుమూర్తి దగ్గరికి పోయి అనే భావన ఈ పాఠం.
ధనధాన్యాలు చూసి ఘనంగా మురుస్తున్నావు అనమాట. ఇవన్నీ ఉన్నాయి నాకు, ఈ ధనం ధాన్యం ఆస్తి పాస్తులు నేను మురుస్తున్నావు, ఇవన్నీ లాస్ట్కి అయ్యి రావు మన దగ్గరికి. అందుకనే గురుమూర్తి దగ్గరికి చేరి ఇవన్నీ మంచి మంచి వినాలి, విని తెలుసుకోవాలి, తెలుసుకొని పెద్దగా కావాలి. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. నాయన నాకు అమ్మ మరి శేషమణి గారు చాలా చక్కగా చెప్పారు. మరి వాళ్ళ నాన్నగారు రచించినటువంటి ఆ తత్వాన్ని కూడా ఆలపించారు. నిన్ను నీవెరుగవే జీవ అంటే ఇప్పుడు నేను అనుకో, నా గురించి నన్ను తెలుసుకోమంటే నేనేం చేయాలా? ఇప్పుడు ఇటు చూసుకుంటాడు, నా గురించి నాకు తెలుసుకండి అంటాడు. మీ గురించి చెప్పడండి, మా గురించి ఆ మాత్రం తెలియదా నీకు? మాది వైరా అండి, నా పేరు కృష్ణమూర్తి, మా నాన్న పేరు, మా అమ్మ పేరు, ఇంటి పేరు, అడ్రస్ ఏనిస్తారు. అదేనా మన గురించి తెలుసుకోవటం? మన గురించి అంటే ఇప్పుడు ఇదంతా లోకంలో ఉన్నటువంటి వాడు శరీరం గురించి చెప్తున్నారు. ఇక్కడ శరీరం గురించి కాదు కదా, శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దాన్ని గురించి తెలుసుకోమంటున్నారు. నిన్ను నీ వెరగటం అంటే దాన్ని గురించి. శ్రీకృష్ణ పరమాత్మ 11వ అధ్యాయంలో నా యొక్క స్వరూపాన్ని తెలుసుకో అన్నాడు. అర్జునుడికి నవ్వు వచ్చింది. ఎదురు కనపడుతూనే ఉంటుగా, మరి ఇంకా మళ్ళీ నీ గురించి నేను తెలుసుకునేది ఏందంటాడు. ఇప్పుడు నువ్వు కనపడుతూనే ఉంటుంది, చూస్తూనే ఉన్నా కదా, మళ్ళీ ఇంక నేను కూర్చుని నేను తెలుసుకునేది ఏముందన్నాడు. ఓహో అట్లా తెలియదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, అర్జున నాకు 2 రూపాలు ఉన్నాయి, అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మా మబుద్ధయ పరంభావం అజానంతో మమావ్యం అనుతో. నాకు 2 రూపాలు ఉన్నాయి. ఒకటి దేవకీ వసుదేవుల గర్భమునందు జన్మించినటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం, పాదం మొదలు శిరస వరకు ఉంది. ఇది అందరికీ తెలుసు, దీని గురించి ఏం చెప్పక్కల్లా, కథలుగా చెప్తారు. కస్తూరి, తిలకం, లలాటం అవన్నీ చదువుతారు కదా, ఇవన్నీ దాన్ని వర్ణించాయి. కానీ ఇంకొకటి ఉంటుంది అనమాట, అది నిరాకారం, నిర్గుణం. అయితే ఈ లోకంలో నా గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఎవరు అంటే చెప్తా అంటాడు. సాకారం గురించి తెలుసుకుంటే నా యొక్క శరీరం ఎట్లుంటుందని కానీ నెమిలి పింఛం పట్టుకుంటా, ఫ్లూట్ పట్టుకుంటా, ఇవన్నీ నా చరిత్ర ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి సగం తెలిసినట్టు, వాళ్ళకి సగం తెలిసినట్టు. కొంతమంది ఎంత వద్దని నిరాకారం నిర్గుణం అని చెప్పి ధ్యానం చేస్తుంటారు, వాళ్ళకి సగం తెలిసినట్టు, వాళ్ళకు కూడా పూర్తిగా తెలిసినట్టు కాదు, వాళ్ళకు కూడా పూర్తిగా తెలిసినట్టు కాదు. మరి ఇంతకీ ఎవరికి పూర్తిగా తెలిసినట్టు అంటే నా యొక్క సాకారాన్ని, నిరాకారాన్ని, సగుణాన్ని, నిర్గుణాన్ని రెండింటిని గూర్చి పూర్తిగా ఎవరు తెలుసుకుంటారో వాళ్లకు నా గురించి పూర్తిగా తెలిసినట్టు అర్థం అన్నాడు. అంటే పరమాత్మను గురించి పూర్తిగా తెలుసుకోవడం అంటే కేవలం నిరాకారం, నిర్గుణం తెలుసుకోవడమే కాదు. మరి ఈ సగుణ సాకారాలతో కూడి ఉన్నటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దీనంతా అది గాల్లో ఊడిపడిందా? ఆకాశంలో నుంచి ఊడిపడిందా? ఇది మాత్రం ఆయన స్వరూపం కాదా? అంతర్బహిష్య సర్వత్రా వ్యాప్య నారాయణ స్థిత అన్నారు పురుష సూక్తంలో. అంతర్బహిష్య సర్వత్ర అంటే లోపల వెలుపల సర్వత్ర చరాచర జగత్తుగా మారింది నేనే అన్నప్పుడు, లోపల వెలుపల నేనే ఉన్నాను అని చెప్పినప్పుడు ఏమి తెలుసుకున్నట్టు? చాలామందికి అవగాహన లేక మాట్లాడుతూ ఉంటారు. దైవధ్యానం చేయాలన్నారు, దైవధ్యానం చేయాలి అనగలో ఎమ్మట కళ్ళు మూసుకొని కూర్చోడు, కళ్ళు మూసుకొని అడుగు ఏనాయన ధ్యానం చేయమన్నారుగా అన్నాడు. మీరు దైవ ధ్యానం చేయమన్నారుగా అన్నాడు. కళ్ళు ఎందుకు మూసుకున్నావు నాయన అన్నాడు. ఇప్పుడు దైవ ధ్యానం చేయాలంటే కళ్ళు ఎందుకు మూసుకున్నాను, మరి కళ్ళు మూసుకోకపోతే ఎట్ట కనపడిద్దండి అన్నాడు. మరి బయట ఉన్నది ఏంటి, ఇదేమని బయట ఉన్నది ఏంటి అన్నాడు. ఇది మాత్రం దైవస్వరూపం కాదా అన్నాడు. అంటే బయట ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే కదా, మరి లోపల వేరే బయట వేరే ఉందా? లోపల ఉన్నదే కదా బయట కూడా ఉంది. మరి ఇంకా కళ్ళు మూసుకోవడం ఎందుకు అంటే, కళ్ళు మూసుకొని నువ్వు ధ్యానం చేస్తున్నావంటే నీకు సగమే తెలిసినట్టు అర్థం. కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేస్తే పూర్తిగా తెలిసినట్టు అర్థం. అంటే లోపల వెలుపల అంతటా ఉన్నది ఒకే తత్వం అని తెలుసుకోవటం జ్ఞానం. అదే మన స్వరూపం. నిన్ను నీ వెరగవే చేయమంటే నేను బయట ఉన్నా, లోపల ఉన్నా, అంతటా ఉన్నా అని తెలుసుకోవడమే సరైనటువంటి జ్ఞానం. అంటే అందరికీ వస్తుందని కాదు, రావాల్సిన స్థితి అయితే ఇది, కుదరాల్సిన స్థితి అయితే ఇది. మరి ఎప్పుడు కుదురుదన్నది వారి దయ, మన ప్రయత్నం. ఇంకా ధ్యానం చేయంటే ఇంకా నేను కళ్ళు మూసుకొని చూడాలని అనుకున్నంతసేపు కూడా ఇంకా మనకి కుదరలేదని అర్థం. కళ్ళు మూసుకొనే ధ్యానం చేయాలనే భావన ఉన్నంతసేపు ఇంకా మనకి స్థితి కుదరలేదని అర్థం. బయట కూడా దర్శించగలగాలి. ఇందాక నాయనగారు చెప్పారు కదా, బ్రహ్మం నుండి అవ్యక్తం, అవ్యక్తం నుండి మహత్వ, మహత్వం నుండి మహదాంకారం, మహదాంకారం నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు అని చెప్పారు కదా.
అంటే చరాచర జగత్తు మొత్తం బ్రహ్మము నుండే వచ్చినప్పుడు బ్రహ్మమే జగత్తుగా మారింది. బ్రహ్మమే జగత్తుగా మారినప్పుడు మళ్ళీ లోపల వేరే బయట వేరే ఉంటుంది, అది వేరే ఇది వేరే అనేటువంటి అంటే లెర్నర్స్ ఏమీ తెలియని వాళ్ళు అనుకోవచ్చు. కానీ తెలుసుకున్నటువంటి జ్ఞానులు మరి సాంఖ్య విచారణ, తారక విచారణ, అమనస్కం, మహావాక్యాలు ఇంత పరిశోధించిన తర్వాత మళ్ళీ అది వేరే ఇది వేరే ఎట్లా అంటారు? భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసవాద్యకల దేవతల ఎందు బ్రహ్మలో ఉన్నది, సరస్వతీదేవిలో ఉన్నది, విష్ణువులో ఉంది, లక్ష్మీదేవిలో ఉంది, పార్వతీదేవిలో ఉంది, పరమేశ్వరులో ఉంది. సకల దేవతల యందు ఉన్నటువంటిది ఒకటే చైతన్యం అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ నాలో ఉంది వేరే, వాళ్ళలో ఉంది అంటే జ్ఞానం దృఢం లేనప్పుడు అలా అనుకుంటారు. అలా సరికాదు. అందుకే ఏమన్నారంటే ముందు స్వరూప జ్ఞానం కలగాలి, ముందు నీలో తెలుసుకో, తర్వాత సర్వత్రా దర్శించగలుగుతామని చెప్పారు. అలా తెలుసుకోమని చెప్పి మరి సంకోజ రామచంద్రయ్య గారు రచించినటువంటి తత్వాన్ని మరి శేషమణిగా చాలా చక్కగా ఆలపించారు. జయతల సద్గురు ప్రో మహారాజుకు ఇప్పటికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.